హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫిట్నెస్ ఓషన్. లాస్ట్ వీడియోలో మనం హెల్త్ అండ్ ఫిట్నెస్ గురించి మాట్లాడుకుంటూ ఒక వ్యక్తి హెల్త్ మెయింటైన్ చేయాలన్నా, ఫిజికల్గా ఫిట్గా ఉండాలన్నా సరైన పోషకాహారం అనగా న్యూట్రిషన్ ఫాలో అవ్వాలని కూడా మాట్లాడుకున్నాం. ఈరోజు వీడియోలో మనం న్యూట్రిషన్ గురించి పూర్తిగా మాట్లాడుకుంటాం. న్యూట్రిషన్లోకి వెళ్లే ముందుగా నేను మీతో 2 పాయింట్స్ చెప్తా. పాయింట్ నెంబర్ 1, మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం. పాయింట్ నెంబర్ 2, మనం తీసుకుంటున్న ఆహారం మన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది. సో చాలామంది వాళ్ళు న్యూట్రిషన్ అంటే ఈ 2 పాయింట్స్ని ఎక్కువగా కన్సిడర్ చేస్తారు. కానీ మనలో చాలామంది పాయింట్ నెంబర్ 1, మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము అన్న విషయాన్ని మాత్రమే ఎక్కువగా కన్సిడర్ చేస్తారు. చాలా తక్కువ మంది మాత్రమే తీసుకున్న ఆహారం శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది మన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అన్న విషయాన్ని పట్టించుకుంటారు. 2 విషయాలు ముఖ్యమే, కానీ రెండో పాయింట్, మనం తీసుకున్న ఆహారం శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది మన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అన్న విషయం చాలా ఇంపార్టెంట్. కానీ ఈ రోజుల్లో చాలామంది టైం లేకపోవడం వల్ల ఈ విషయాన్ని ఎక్కువగా పట్టించుకోవట్లేదు. నేను 5 సంవత్సరాల క్రితం మా ఊరిలో ఉన్నప్పుడు ప్రతిరోజు గ్రౌండ్కి వెళ్ళేవాడిని. ఆ రోజుల్లో నాకు ఏం తినాలో ఏం తినకూడదో నాకు తెలియదు. కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ జాబ్కి అప్లై చేసి రోజు 5 km రన్నింగ్కి వెళ్ళినప్పుడు 5 days తర్వాత నా చిన్ బోన్స్, నా కాళ్ళు, నా మోకాళ్ళు అన్ని పెయిన్స్ వచ్చాయి. అయినా కూడా నాకు ఎందుకు ఇంత పెయిన్స్ వస్తున్నాయంటే నేను ప్రతిరోజు 3 పూట్ల రైసే తినేవాడిని. అప్పుడు డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే ప్రోటీన్ ఫుడ్ కానీ ఇలా నాకేం తెలియదు. అప్పుడు నాకేం నాలెడ్జ్ కూడా లేదు. సో దాని తర్వాత ఇప్పుడిప్పుడే నేను రియలైజ్ అయ్యాను అనమాట. ఓకే, ఆ టైంలో సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల రన్నింగ్ చేసేటప్పుడు నా మోకాలు, నా చిన్ బోన్స్ పెయిన్స్ వచ్చేవని చెప్పేసి. అయితే ఈ రోజుల్లో మనందరికీ వీటి గురించి తెలుసుకొని మన ఆహార అలవాట్లు మార్చుకోవడానికి ఎందుకు సమయం లేదంటే మన మీద కంటే మన చుట్టూ ఉన్న ప్రాణం లేని వస్తువులకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాం. ఎగ్జాంపుల్, 2 months తర్వాత మార్కెట్లోకి ఒక కొత్త బైక్ రిలీజ్ అవుతుంది అన్న విషయం మీకు తెలిస్తే ఇప్పుడే గూగుల్లో సెర్చ్ కొట్టి దాని మైలేజ్ ఎంత, అది ఎలక్ట్రికలా లేకపోతే దాని సీసీ ఎంత, దాని ప్రైస్ ఎంత, పూర్తి సమాచారం దాని గురించి కనుక్కోవడానికి ప్రయత్నిస్తాం. అలాగే ఫోన్ గురించి, టీవీ గురించి, వాషింగ్ మిషన్ గురించి, మిక్సీ గురించి, ల్యాప్టాప్ గురించి, మన ఇంట్లో మన చుట్టూ ఉన్న ప్రాణం లేని వస్తువులన్నిటి గురించి ఆల్మోస్ట్ మనందరికీ తెలుసు. వాటితో బిజీగా ఉన్న సందర్భంలో ఏదో ఒక టైంలో మనకు ఆకలేస్తే ఏం ఆలోచించకుండా మనకు నచ్చింది, రుచిగా ఉండేది అండ్ మన ఆకలి తీర్చగలిగేది వెళ్ళి చేసుకోనో లేకపోతే ఆర్డర్ చేసుకోనో తినేస్తాం. కానీ అది శరీరంలోకి వెళ్ళిన తర్వాత మన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అన్న విషయాన్ని ఒక్కరు కూడా పట్టించుకోం. చాలా తక్కువ మంది మాత్రమే దాని గురించి ఆలోచిస్తారు. అయితే ఈ వీడియో ద్వారా మీరు తీసుకునే ఆహారంలో పోషకాలు ఎలాంటి పాత్రను పోషిస్తాయి అని చెప్పడానికే నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను అన్నమాట. దయచేసి మీరందరూ ఈ వీడియోని పూర్తిగా చూసి న్యూట్రిషన్ గురించి ఒక అవగాహన తెచ్చుకొని మీరు తీసుకునే ఆహారంలో సరైన పోషకాలను పాటిస్తూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మనం తీసుకునే ఆహారంలో పోషకాలు ఉంటాయని మనకు అర్థమైంది. పోషకాలు మొత్తం 2 రకాలు. ఒకటి స్థూల పోషకాలు, మ్యాక్రోన్యూట్రియన్స్. రెండవది సూక్ష్మ పోషకాలు, మైక్రోన్యూట్రియన్స్. వీటితో పాటు ఫైబర్, పీచు పదార్థం మరియు నీరు కూడా ముఖ్యమైన పోషకాలుగా పరిగణిస్తారు. ముందుగా మనం మ్యాక్రోన్యూట్రియన్స్ గురించి మాట్లాడుకుందాం. మ్యాక్రో అనగా పెద్దది. ఈ పోషకాలను మనం మన శరీరానికి ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మన శరీరంలో లోపల జరిగే పనులు, శరీరం ద్వారా బయట మనం చేయబడే పనులకు సంబంధించిన ఎనర్జీ మనకు ఈ పోషకాల నుంచే వస్తుంది. అంతేకాకుండా మన శరీర అభివృద్ధికి కూడా ఈ పోషకాలు ప్రధాన పాత్రను వహిస్తాయి. అవి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. అయితే ముందుగా కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడుకుందాం. కార్బోహైడ్రేట్స్ మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన శక్తి వనరుగా చెప్పవచ్చు. మనం తీసుకున్న ఈ కార్బోహైడ్రేట్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత గ్లూకోజ్గా మారి మనకు అవసరమైన సందర్భంలో ఎనర్జీని ఇస్తాయి. ఈ కార్బోహైడ్రేట్స్ మనకు ఫ్రూట్స్,
స్వీట్స్, రైస్, వీట్ వంటి మొదలగు ఆహార పదార్థాల నుంచి లభిస్తాయి. రెండవది ప్రోటీన్స్. ఇవి మన శరీరంలో మసిల్ను రిపేర్ చేసి బిల్డ్ చేయడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అంతేకాకుండా ప్రోటీన్ శరీరంలోకి వెళ్ళిన తరువాత అమైనో యాసిడ్స్ గా మారి మన శరీరంలోని మసిల్ ని, స్కిన్, హార్మోన్స్, ఎంజైమ్స్ ను డెవలప్ చేయడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఇవి మనకు నాన్ వెజ్ లో ఫిష్, ఎగ్స్, మీట్లలో దొరుకుతాయి. వెజ్ లో లెగ్యూమ్స్, నట్స్, సీడ్స్ నుంచి లభిస్తాయి. మూడవది ఫ్యాట్స్. దీనినే స్టోర్డ్ ఎనర్జీ అని కూడా పిలుస్తారు. ఫ్యాట్ శరీరంలోని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అయిన విటమిన్ ఏ, డి, ఈకేలను అబ్జార్బ్ చేయడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అంతేకాకుండా శరీరంలోని ముఖ్యమైన ఆర్గాన్స్ కు కుషనింగ్ లాగా వర్క్ చేసి వాటిని రక్షిస్తాయి. శరీరంలోని ఫ్యాట్స్ మన శరీరానికి అవసరమైన సందర్భంలో ఎనర్జీని కూడా అందిస్తాయి. ఇవి మనకు ఆయిల్స్, చీజ్, బటర్ల నుంచి మొదలైన ఆహార పదార్థాల నుంచి లభిస్తాయి. అయితే ఇప్పుడు మనం మైక్రో న్యూట్రియన్స్ గురించి మాట్లాడుకుందాం. మైక్రో అనగా చిన్నది అని అర్థం. దీనినే సూక్ష్మ అని కూడా అంటారు. సో ఈ సూక్ష్మ పోషకాలు మన శరీరానికి అవసరమైన అతి చిన్న పరిమాణాలు. ఇవి మనం మైక్రోగ్రామ్స్ లేదా మిల్లీగ్రామ్స్ రూపంలో మన బాడీలోకి పంపిస్తాం. మన శరీరానికి సంబంధించిన అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. అంతేకాకుండా ఉన్న వాటిని కూడా తగ్గించడానికి ఈ సూక్ష్మ పోషకాలు అనగా మైక్రో న్యూట్రియన్స్ ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అయితే ఈ మైక్రో న్యూట్రియన్స్ రెండు రకాలు. ఒకటి వైటమిన్స్, రెండవది మినరల్స్. ముందుగా మనం వైటమిన్స్ గురించి మాట్లాడుకుందాం. వైటమిన్స్ మొత్తం 13. వాటిల్ని మళ్ళీ 2 టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్, విటమిన్ బి అండ్ సి. రెండవది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, విటమిన్ ఏ, డి, ఈ, కే. ఈ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ విటమిన్ బి, సి శరీరంలో వాటర్ ద్వారా అబ్జార్బ్ కాబడతాయి. ఇవి ఒకవేళ శరీరంలో ఎక్కువైతే శరీరం నుంచి బయటికి రాగలవు. కానీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అయిన విటమిన్ ఏ, డి, ఈ, కేలు ఒకవేళ శరీరంలో ఎక్కువైతే బయటకి రాకుండా అలాగే ఉండిపోతాయి. ఇవి ఫ్యాట్ ద్వారా అబ్జార్బ్ చేయబడతాయి. ఇప్పుడు మనం వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ గురించి మాట్లాడుకుందాం. విటమిన్ బి1 థయమిన్. ఇది శరీరంలో ఎనర్జీని మెటబాలిజం చేయడానికి మరియు నరాల యొక్క పనితీరులో సహాయపడుతుంది. అయితే ఇది మనకు హోల్ గ్రైన్స్, నట్స్, ఫిష్ల నుంచి దొరుకుతుంది. దీని లోపం వల్ల బెరిబెరి వ్యాధి సంభవిస్తుంది. తరువాతది వైటమిన్ బి2 రైబోఫ్లోవిన్. ఇది మనకి శరీరంలో ఎనర్జీ ప్రొడక్షన్, శరీర అభివృద్ధికి మరియు శరీరంలోని సెల్స్ పనితీరులోనూ సహాయపడతాయి. ఇవి మనకు డైరీ ప్రొడక్ట్స్, ఎగ్స్, గ్రీన్ వెజిటబుల్స్ నుంచి లభిస్తాయి. దీని లోపం వల్ల స్కిన్ సమస్యలు వస్తాయి. తరువాతది వైటమిన్ బి3 నయాసిన్. ఇది శరీరంలో పోషకాలను మెటబాలిజం చేయడంలో సహాయపడుతుంది. అయితే ఇవి మనకి పౌల్ట్రీ, ఫిష్, పీనట్స్లలో దొరుకుతాయి. దీని లోపం వల్ల పెల్లాగ్రా, డెమెన్షియా, డెర్మటైటిస్ వంటి సమస్యలు వస్తాయి. తరువాతది వైటమిన్ బి5 పాంథోథెనిక్ యాసిడ్. ఇవి మన శరీరంలో కార్బోహైడ్రేట్స్ ని, ఫ్యాట్ ని మెటబలైజ్ చేయడంలో సహాయపడతాయి. అయితే ఇవి మనకు చికెన్, టొమాటోస్, పొటాటోస్ మరియు ఓట్స్ నుంచి లభిస్తాయి. దీని లోపం వల్ల ఫటిగ్ మరియు ఇరిటేషన్ వంటి సమస్యలు వస్తాయి. తరువాతది వైటమిన్ బి6 పైరిడాక్సిన్. ఇది శరీరంలో అమైనో యాసిడ్స్ ను మెటబలైజ్ చేస్తాయి. దాంతో పాటు రెడ్ బ్లడ్ సెల్స్ ను ప్రొడక్ట్ చేయడానికి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అయితే ఇవి మనకి ఫిష్, లివర్, స్టార్చీ వెజిటబుల్స్ మరియు నాన్ సిట్రస్ ఫ్రూట్స్ నుంచి లభిస్తాయి. అయితే దీని లోపం వల్ల డెర్మటైటిస్, అనీమియా మరియు డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. తరువాతది వైటమిన్ బి7 బయోటిన్. ఇది శరీరంలో అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ మరియు గ్లూకోజ్లను మెటబలైజ్ చేయడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.
అయితే ఇవి మనకు లివర్, ఎగ్ యోక్, సీడ్స్, నట్స్లలో దొరుకుతాయి. దీని లోపం వల్ల డెర్మటైటిస్ మరియు హెయిర్ లాస్ వంటి సమస్యలు వస్తాయి. తరువాతది వైటమిన్ B9, ఫోలేట్. ఇది శరీరంలో DNA సింథసైజ్, రిపేర్, సెల్స్ డివిజన్ లో సహాయపడతాయి. ఇవి మనకు లీఫీ గ్రీన్స్, లెగ్యూమ్స్, సీడ్స్ల నుంచి లభిస్తాయి. అయితే దీని లోపం వల్ల బర్త్ డిఫెక్ట్స్, ఎనీమియా వంటి సమస్యలు సంభవిస్తాయి. తరువాతది B12, సయానోకోబాలమైన్. ఇది శరీరంలో న్యూరోలాజికల్ ఫంక్షన్స్, DNA ప్రొడక్షన్, సెల్స్ మరియు రెడ్ బ్లడ్ సెల్స్ అభివృద్ధికి సహాయపడతాయి. ఇవి మనకు ఫిష్, మీట్, డైరీ ప్రొడక్ట్స్ నుంచి లభిస్తాయి. దీని లోపం వల్ల అనీమియా మరియు న్యూరోలాజికల్ సమస్యలు సంభవిస్తాయి. తరువాతది వైటమిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్. ఇది శరీరంలో కొలాజన్ సింథసిస్, యాంటీ ఆక్సిడెంట్ మరియు ఇమ్యూనిటీ ఫంక్షన్స్ లో సహాయపడతాయి. ఇవి మనకు టొమాటోస్, సిట్రస్ ఫ్రూట్స్ మరియు స్ట్రాబెర్రీస్ నుంచి లభిస్తాయి. దీని లోపం వల్ల స్కర్వీ, బ్లీడింగ్ గమ్స్ మరియు జాయింట్ పెయిన్స్ వంటివి సంభవిస్తాయి. ఇప్పటి వరకు మనం వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అయిన వైటమిన్ బి, సి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అయిన వైటమిన్ ఏ, డి, ఈ, కేలను గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం వైటమిన్ ఏ గురించి మాట్లాడుకుందాం. ఇది శరీరంలో విజన్, ఇమ్యూన్ ఫంక్షన్స్ మరియు స్కిన్ హెల్త్ కాపాడడానికి సహాయపడతాయి. ఇవి మనకు ఫిష్, లివర్, ఎగ్స్ మరియు మిల్క్ లలో లభిస్తాయి. దీని లోపం వల్ల నైట్ బ్లైండ్నెస్ మరియు ఇమ్యూన్ డెఫిషియన్సీ వంటి సమస్యలు వస్తాయి. తరువాతది వైటమిన్ డి. ఇది మన శరీరంలో ఉన్న కాల్షియంను అబ్జార్బ్ చేసుకోవడానికి, బోన్ హెల్త్ మరియు ఇమ్యూన్ హెల్త్ లో మనకు సహాయపడతాయి. ఇవి మనకు ఫ్యాటీ ఫిష్, ఫిష్ ఆయిల్ మరియు సన్లైట్ నుంచి లభిస్తాయి. దీని లోపం వల్ల చిన్న పిల్లలలో రికెట్స్ మరియు పెద్దవాళ్లలో ఆస్టియోమలాసియా వంటి సమస్యలు సంభవిస్తాయి. తరువాతది వైటమిన్ కే. ఇది శరీరంలో మనకి ఎప్పుడైనా గాయం తగిలినప్పుడు రక్తస్రావాన్ని ఆపడానికి మరియు బోన్స్ ను మెటబాలిజం చేయడానికి ఉపయోగపడతాయి. అయితే ఇవి మనకు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మరియు మీట్, ఫిష్, ఎగ్స్ లలో లభిస్తాయి. దీని లోపం వల్ల వీక్ బోన్స్ మరియు బ్లీడింగ్ డయాథసిస్ వంటి సమస్యలు సంభవిస్తాయి. ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో మ్యాక్రో న్యూట్రియన్స్ గురించి, మైక్రో న్యూట్రియన్స్ లో వైటమిన్స్ గురించి మాట్లాడుకున్నాం. అయితే మిగిలిన మినరల్స్ గురించి, ఫైబర్ గురించి, వాటర్ గురించి తరువాత వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్.